మాది వచ్చి అంగళ్ళు రైతు భరోసా కేంద్రం కాడ మేము టిఫిన్ పెట్టుకుంటాం. మా ఆయన చనిపోయినాడు. మేము 9 ఏళ్లుగా పెడతాము. మా దగ్గరకు అయితే ఎవరు వచ్చి అట్లా గొడవ చేసింది లేదు. ఇడ్లీ రేట్ అడిగినాడు. 2 ఇడ్లీలు తినేసి 2 ఇడ్లీలు తినేసిన తర్వాత 15 రూపాయలు అన్నాము. మీరు ఎందుకు ఇంత రేటు పెట్టినారనేసి మళ్ళీ దోశ ఎంత అన్నాడు. 15 రూపాయలు అన్నాను. దోశ వేసిన తర్వాత దోశ వేసే పెనం మీద చేయి కడుక్కొని నన్ను వచ్చి పట్టుకొని కొట్టేసినాడు అన్న. గొంతు పట్టుకున్నాడు, చీర బట్టి లాగేసినాడు, జుట్టు పట్టుకొని కిందికి పెట్టేసి ఇప్పటి వరకు మేమైతే కంప్లైంట్ ఇచ్చినాము. మాకైతే ఏ పక్కన లేకుండా రాత్రి పిల్లలను వచ్చి కొట్టినాడు. వేరే వాళ్ళ ఇంట్లోకి కూడా పోయి వాళ్ళకు మనకు రెస్పాన్సిబుల్ లేదు. వాళ్ళని కూడా పోయి కొట్టినారు. వేరే ముస్లామని ఒక అన్నని మా దగ్గరకు వచ్చి ఈ రోజు మళ్ళీ తెల్లవారు వచ్చి 6 గంటలకి 5:30కే వచ్చి మేము బండి పెట్టే చోట వచ్చి బండి పెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు వచ్చి మాట్లాడేసి నన్ను నా పైన దీనికి గుడ్డలే లేకనున్నాయి, ఒంటి మీద గుడ్డలు ఉన్నాయి, ఇప్పుడు దీని ఇంత పాట అని చెప్పేసి వేరే అమ్మ వాళ్ళు వచ్చేసి చాలా మంది 100 మంది వచ్చేసినారన్న. వెంకట సుబ్బన్న వాళ్ళ కొడుకంట వాళ్ళ మొగం కూడా మేము ఎప్పుడు చూడలేదన్న. కొట్టడం ఎందుకు చూడండి అన్న ఎట్లా తగిలిందో నాకే. పగిలిపోయింది లోపలంతా. ఇది పళ్ళు కూడా ఊగుతాంది. ఇప్పుడు తెల్లవారింటి కూడా వాళ్ళు రాజకీయం కింద పెట్టుకుని ఇప్పుడు 100 మంది అంటే వచ్చినారన్న. తిరుగుతా ఉన్నారు. మా అబ్బాయి మీద కూడా దాడి చేయాలనేసి వచ్చినారు. కొట్టేదానికి కూడా ఇప్పుడు తిరుగుతా ఉన్నారు. మమ్మల్ని పట్టుకోవాలనేసి కూడా ఉన్నారు. అందుకే మా వల్ల కాక ఇటు వరకు వచ్చినాం. మేము ఏ రాజకీయ నాయకులు అంటారు? వాళ్ళు ఎవరో ఇది జనసేన వాళ్ళంట అన్న.